వెల్కమ్ టు VS4 న్యూస్. స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్ వాటా 73.52%, మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్యస్థాయి భారీ వాహనాలు ఉన్నట్లు వెల్లడించారు. హజ్రత్ అలీ షహాదత్ ను గుర్తు చేసుకుంటూ ఈ నెల 21న ఆప్షనల్ హాలిడే ఇచ్చిన ప్రభుత్వం అందులో మార్పు చేసింది. రంజాన్ నెల చంద్రవంక కనిపించడం ఆలస్యం కావడంతో మార్చి 22న ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ఈ నెల 28న కూడా జుమతుల్ విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు, ముఖ్యంగా మైనార్టీ సంస్థలు సెలవు ఇవ్వచ్చు. ఇక తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవులు ఉన్నాయి. మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా నగరంలో నేడు సందడి చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ 2025 ఫ్రీలాన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరు కానున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించనున్నారు. మంగళవారం ఆమె చీరకట్టులో యాదాద్రి స్వామిని దర్శించుకున్న ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన చేస్తున్న కృషికి UK పార్లమెంట్ ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. లండన్ లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గతేడాది ANR జాతీయ పురస్కారం, పద్మ విభూషణ్ అవార్డులను చిరంజీవి అందుకున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల కేంద్రం ముల్కనూరులో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు పృథ్వీరాజ్ గౌడ్ పాల్గొని ఆయన మాట్లాడుతూ 3 మండలాలు అక్కన్నపేట్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు రవాణా సౌకర్యం కలిగి ఉన్న ఈ ప్రాంతంలో 30 పడకల హాస్పిటల్ ను వెంటనే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు కూడా ఆసుపత్రి కట్టించకుండా కాలయాపన చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కనీసం పేద ప్రజలకు వైద్యాన్ని అందించలేని దౌర్భాగ్య పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచే ముందు రోజుకో గ్రామంలో పాదయాత్ర చేస్తా అని 15 నెలల్లో ఒక్క గ్రామంలో కూడా పాదయాత్ర చేయకుండా కనీసం పేద ప్రజలను కూడా పరామర్శించలేని పాలనను కొనసాగిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆయన మండిపడ్డారు. 30 రోజుల్లో 30 పడకల హాస్పిటల్ కేటాయించకపోతే 24 గ్రామాల ప్రజలను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 22న పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హైదరాబాద్ తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 21, 23న తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని వివరించింది. ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.97 కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది.